హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మామూలుగా ఇప్పుడు వచ్చేసి వీడియో ఏంటంటే మామూలుగా ఇప్పుడు 2 మామిడి చెట్లు ఉన్నాయండి మా ఇంటి దగ్గర. మామూలుగా నేను అక్కడ వీడియో తీస్తుంటాను కదా ఇటుకల దగ్గర. అక్కడ మామూలుగా మామిడి చెట్లు ఉన్నాయి 2. ఒకటి మామూలుగా బెనిస్ బండి చెట్టు ఒకటి, ఇంకొకటి ఆ చెట్టు పేరు తెలియదండి. అది ఒకటి వీడియో తీస్తాను. ఆ 2 చెట్లు. ఇంకొకటి కాయ అనేది అది పెద్ద కాయ సైజ్ అండి. అది నిమ్మకాయ మాత్రం ఉంటుంది, బత్తాయి కాయ ఏదో అంటారు. అది 4 కేలు 5 కేలు వస్తుంది అన్నమాట ఒక కాయ వచ్చేసి. అది 3 వీడియో తీసాను. చూడండి, ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసేటప్పుడు ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత వీడియో చూడండి. ఎందుకంటే మామూలుగా సపోర్ట్ లేదు, మీరే సపోర్ట్ చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఖచ్చితంగా చూడండి, వీడియో నచ్చుతుంది మీకు. ఉంటానండి. ఎవరికన్నా మామూలుగా సపోర్ట్ చేయాలంటే కానీ లాంగ్వేజ్లో కామెంట్ చేయండి, సబ్ చేస్తాను. నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరు సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్దాం, చూద్దాం రండి. ఇది మామూలుగా సపోర్ట్ పండు చెట్టు అని చెప్పాను కదండి. మామూలుగా చిన్న చిన్నట్టు ఉండే. ఆ పక్కది నేరేడు చెట్టు, ఆ పక్కది. ఇక్కడ వచ్చేసి ఇటుకల పట్టి. మామూలుగా ఇంతకుముందు వీడియో కూడా తీశాను కదా, ఇక్కడనే ఇటుక బట్టీలు అన్నమాట. మొత్తం ఇక్కడనే ఇటుక బట్టీలు. ఈ చెట్లు ఈ ఇంటికల అయినది అన్నమాట. బట్టి వచ్చేసి మామూలుగా అయిన దగ్గరికి మామూలుగా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఇటుకలు వేయడానికి అందుకోసం అన్నమాట. వీడియో అనేది పూర్తిగా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 3 ఇక్కడనే చెట్లు అన్నది మాత్రం మిల్లు. చూడండి ఎలా ఉన్నాయో. ప్లేస్ బాగుంది అన్నకు చెట్లు వేసుకోవడానికి. లోపల కూడా ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి, లోపలికి వెళ్ళలేదు. చూసారు కదండి, చెట్లు అనేది ఇంకా లోపల ఉన్నాయన్నమాట. కొన్ని అవి ఏం చెట్లు, కొన్ని పూల చెట్లు అవి ఉన్నాయి. కాయలు పండు అయినాక మళ్ళీ ఒకసారి తీస్తాను వీడియో అనేది పూర్తిగా చూడండి ప్లీజ్. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ అనేది లేదు, ప్రతి ఒక్కరు చూడండి. కాయల పేరు ఏంటో నాకు తెలియదండి. ఇవి మామూలుగా ఇవి చాలా పచ్చగా అయితే తింటే మోకాల నొప్పులకు మంచిదని చాలామంది అంటున్నారు. ఇవి షుగర్కు మామూలుగా మోకాల నొప్పులకు మంచిదంట అండి ఇవి. ఈ చెట్టు ఎన్న మదనపల్లి దగ్గర నుంచి తెచ్చినట్టు. ఈ చెట్టు వచ్చేసి చూసారు కదా ఎలా ఉన్నాయో. బట్టి అనేది ఇంకోటి కూడా రెడీ అయిపోయిందండి. చూసుకోలేదు, మామూలుగా రన్నింగ్లో ఉంది వీడియో. ఏమనుకోకదండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. మామూలుగా చూసారు కదండి, అక్కడ ఒక బట్టి రెడీ అయిపోయింది. ఇంతకుముందు చూసారు కదా వీడియో, బట్టి మొత్తం కాలిపోయింది, అంటే కాల్చిన ఇటుక అంతా. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా వచ్చేసి 1 లక్ష పిల్ల ఇటుక అండి మొత్తం అంతా ఇది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చితే కానీ చెప్పాను కదా, నేరేడు పండు చెట్టు అదిగోండి, ఇక్కడ మామిడి పండు చెట్టు, ఆ ఇంటికల్ అనేది అన్నమాట. మొత్తం ఈ బట్టీలు, ఈ స్థలం ప్లేస్ అంతా వచ్చేసి ఇక్కడంతా మొత్తం ఆచువేయడానికి రెడీ చేస్తారు, మట్టి కలిపేస్తారు అండి. చూపిస్తాను రండి. అది కూడా అంటే ఇంకా బట్టీకి ఒక 30,000 పెళ్ళి అయితే కన్నా ఆ బట్టి అనేది రన్నింగ్ అవుతుందండి. ఆ పక్క కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ కొంచెం కొద్దిగా కట్టేస్తే కన్నా ఇంకా మొత్తం బట్టి అది కూడా కాల్చేస్తారనమాట. చూడండి వేశారు, ఇంకా నీళ్ళు తాగుతుంది పాపం. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, దాలకు దాహం ఇస్తానట్టుంది పాపం. ఎండల కాలం ఏదన్నా వీలైతే కన్నా కొంచెం పక్షులకి ఏదన్నా వాటర్ గీటర్ పెట్టండి మిద్దె మీద. అందుకు నేను కూడా మా ఇంటి మిద్దె మీద పెడతానండి. ఏమన్నా కొంచెం డబ్బాలలో వాటర్ పెడతాను, ఎండాకాలం కదా, పక్షులు నీళ్ళ కోసం అందుకు ఎక్కువగా వస్తుంటాయి. అదిగోండి మట్టి అనేది రన్నింగ్ చేసినారనమాట. ఉదయం మీకు కొంచెం మట్టి అయితే కానీ అచ్చు వేస్తే ఇటుకలు బట్టీకి అనేది సరిపోతాయి. ఆడికి బట్టి అనేది కాల్ చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. నా వీడియో పూర్తిగా చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.
మీకు కూడా ఛానల్ ఉంటాయి కన్నా ఖచ్చితంగా ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఛానల్ ఉంటే కన్నా ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయమనండి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, సబ్ చేస్తాను ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ చెట్టుగా అనేది కాయలు అనేది ఎప్పుడే కానీ కాయలేదు. ఇదే మాలు ఫస్ట్ కాయడం, 4 సంవత్సరాల నుంచి కాయడం లేదు. ఈసారి మాత్రం కాస్తాయి కాయలు. చూడండి ఎలా కాస్తాయో, బాగా సూపర్గా కాస్తాయి. బెనిస్కాయల చెట్టు అనమాట ఇది. చూసారు కదా ఎలా కాస్తాయి కాయలు, సూపర్గా కాస్తాయి కాయలు అనమాట. దీని పక్కనే ఇంకొక చెట్టు ఉంది. మనం ఇది ఏం చెట్టు అంటారో క్లారిటీగా నాకు తెలియదు. దీని పేరు వచ్చేసి దీన్ని ఏమంటారో కూడా. కాయలు పెద్ద సైజు అవుతాయి అనమాట ఇవి. చూస్తారు కదా ఎలా ఉన్నాయో. ఇక్కడ చూడండి ఇంతలా ఉన్నాయి కాయలు. చూసారు కదా అక్కడ పైన. ఇవి వచ్చేసి మామూలుగా పూత పెడుతుందండి. మామూలుగా వైట్ మాదిరి వస్తుంది పువ్వు అనేది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇది అంత సెంటు మాదిరి వస్తుంది స్మెల్. ఇది పువ్వు కూడా. ఇంత ముందు ఒక వీడియో పెట్టాను, కాకపోతే అప్పుడు బాగా రాలేదు, అందుకని మళ్ళీ తీస్తాను. కేవలం మలకంగా ఉన్నాయండి ఇవి. చూస్తారు కదా ఇక్కడ పిందెలు. పువ్వు లేదు, మామూలుగా పువ్వు అంటే చూపుతాను. మామూలుగా అక్కడ ఏమో ఉంటుంది పువ్వు, అది పువ్వు అనేది అక్కడ తెల్లగా ఉంటుంది. స్మెల్ అయితే బాగా వస్తుందండి. సెంటు కన్నా ఎక్కువ వస్తుంది స్మెల్ అనేది. సూపర్గా వస్తుంది. సెంటు మాదిరి కన్నా ఎక్కువ స్మెల్ అనేది. మామూలుగా అంత దూరంలోనే కూడా ఇది పువ్వు అనేది స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది స్మెల్ అది. ఈ చెట్టు కాయలండి, ఈ మామిడికాయలు చూసారు కదా, ఈ చెట్టు మామిడికాయలండి నేను చెప్పింది. ఈ చెట్టు మామిడికాయలు అయితే కన్నా భలే టేస్ట్ ఉంటాయండి, భలే తీయగా ఉంటాయి. చెట్టు నిండుగా కాస్తాయి కాయలు. చూడండి ఫ్రెండ్స్, మన గాలి 4 రోజుల కింద గాలి తోలింది కదా, చాలా కాయలు కింద పడిపోయాయి అన్నమాట. కాయ అయితే కన్నా భలే టేస్ట్ ఉంటుందండి. ఇది భలే తీయగా ఉంటుంది. మామూలుగా నేను చాలాసార్లు తిన్నాను అనమాట. ఈ రూట్లోనే మామూలుగా పనికి వెళ్తుంటాను, కింద పడిపోతాయి అనమాట పండుటి. భలే తీయగా ఉంటాయి. కాయ పేరు ఎందుకు తెలుసు. చూసారు కదండి ఎలా కాస్తాయి కాయలు. మొత్తం చెట్టు నిండుగా మొత్తం కాయలే ఉన్నాయి. ఆ సైడ్ వెళ్తాను, చూపిస్తాను రండి. మామూలుగా ఇక్కడ కింద ఏమో పడిపోయింది. ఇదేం కాయో తెలియదు. టేస్ట్ అయితే మాత్రం భలే ఉంటుందండి. కాయలు అయితే తీయగా ఉంటాయి. ఎంతకు చూడండి ఎలా ఉన్నాయో కాయలు. వచ్చేసి భలే ఉన్నాయి కదండి కాయలు. ఇంకొక నెల అయితే కాయలు మాగడం స్టార్ట్ అవుతాయి. చూసారు కదండి ఎలా ఉన్నాయో కాయలు. ఇంకొక నెల అయితే కానీ మామూలు కింద పడిపోయాయి ఎక్కువ కాయలు. అందుకోండి అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మన గాలికి సుమారుగా పడిపోయాయండి కింద. లేకుంటే కాయలు ఇంకా చాలా ఎక్కువగా ఉండేటి. ఇంకా చూడండి ఎలా కాస్తాయో కాయలు. చాలా బాగా కాస్తాయి. ఆ పైన కూడా చాలా గుత్తులు ఎక్కువగా ఉన్నాయి. ఇదిగోండి మామూలుగా 2 కాయలు వచ్చేసి పండు మాగినాయి అన్నమాట చెట్టుకు, చిన్న సైజులోనే. చూడండి ఎలా ఉన్నాయో. ఈ కాయలు వచ్చేసి బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ చెట్టుకు చూడండి ఎలా ఉన్నాయో. అంటు మామిడికాయలు అన్నమాట. కనిపిస్తున్నాయా? అదిగోండి అక్కడ అంటు మామిడికాయలు, అదిగోండి అక్కడ అంటు మామిడికాయలు. ఈ 3 చెట్లు ఒకసారినే ఉన్నాయి అన్నమాట. ఈ చెట్టు, ఆ చెట్టు, అక్కడ సపోటా పండు చెట్టు ఉంది. అదిగోండి అక్కడ, అదిగోండి సపోటా పండు చెట్టు, అది నేరేడు పండు చెట్టు ఆ సైడ్ ఉండేది. కాయలు మాత్రం చాలా బాగా కాస్తాయండి. ఒక్కొక్క కాయ వచ్చేసి ఈ మెయిన్ సైజు ఉంటాయి అన్నమాట. నేరేడు పండు చెట్టు పెద్ద కాయ అన్నమాట చెట్టు. అది చాలా బాగుంటాయి. నేరేడు కాయలు చాలా ఎక్కువ కాస్తాయి మన సార్ కూడా. అవి